హాయ్లో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ గుత్తొంకాయ కూర రెసిపీ మీతో షేర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి గ్రీన్ గుత్తొంకాయ అండి. లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇదివరకు వచ్చేసి మనం నార్మల్ వంకాయలతో గుత్తొంకాయ కూర రెసిపీ మీతో షేర్ చేశానండి. చాలా రోజుల క్రితం, 1 year క్రితం. ఇప్పుడు వచ్చేసి అంటే కొంచెం డిఫరెంట్ స్టైల్ అండి. చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫస్ట్ వచ్చేసి మనం వంకాయల్ని ఉప్పు నీటిలో ఫస్ట్ బౌల్లో ఉప్పు వేసుకొని ఆ తర్వాత మనం కట్ చేసుకోవాలండి వంకాయల్ని. ఈ వంకాయలండి మీకు కనబడుతుంది చూడండి. ఈ వంకాయలు తీసుకున్నాను. ఒక 3 టమాటోలు తీసుకున్నాను. ఒక ఆనియన్ ఒక 2 కచ్చాపక్కాగా కట్ చేసుకోవాలండి. రఫ్లీ చాప్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫైన్గా కాకుండా రఫ్లీ చాప్ చేసుకోవాలి. వంకాయలు వచ్చేసి పుచ్చు లేకుండా చూసుకోవాలి. ఎక్కువ మట్టుకు ఇందులో ఉండదండి. కాకపోతే మనం చెక్ చేసుకోవాలి. నల్ల వంకాయల్లో ఉన్నట్టు ఇందులో ఉండదు. కాకపోతే మనం చెక్ చేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. వంకాయలు వచ్చేసి ఇలా నేను కాడలు తీసేసానండి. మీకు కావాలంటే పెట్టుకోండి. మీ చాయిస్ అది. ఇలా చూసుకోవాలండి. ఇలా తుంచి వాటర్లో వేసుకోవాలి. సాల్టెడ్ వాటర్లో వేసుకోవాలి. ఆనియన్స్ రఫ్లీ చేసుకున్నామండి. వంకాయలు ఆల్రెడీ కట్ చేసి అంటే మీకు 2 చూపించాను. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. టమాటోస్ అండి రఫ్లీ చాప్ చేసుకోవాలి. రఫ్లీ కట్ చేసుకోవాలి. ఒక 3 టమాటోస్ తీసుకున్నానండి. టమాటోస్ కొంచెం ఎక్కువ తీసుకుంటే చింతపండు కొంచెం తక్కువ తీసుకోవచ్చండి. కాస్త పల్లీలు ఒక గుప్పెడు పల్లీలు తీసుకున్నానండి. అంటే మీరు గ్రేవీని బట్టి మీరు మసాలా అనేది మీరు ప్లాన్ చేసుకోవాలండి. మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చండి. నేను ఇంత తీసుకున్నానండి. నాకు గ్రేవీకి తగ్గట్టుగా పల్లీలు తీసుకుని వేయించుకోవాలండి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేగిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకొని నువ్వులండి ఇంత తీసుకున్నాను. గసగసాలండి ఇది నానబెట్టుకున్నాను నేను గసగసాలు. ఇప్పుడు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, మెంతులండి అది కూడా వేయించుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని రఫ్లీ చాప్ చేసుకున్న ఆనియన్స్ అండి కొంచెం మగ్గించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే మగ్గిపోతుంది. ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు వంకాయలండి వేయించుకోవాలి, మగ్గించుకోవాలి, బాగా మగ్గిపోవాలి. ఇంకా 3 వంతులు ఉడికిపోవాలండి. ఇప్పుడు వచ్చేసండి కారం, పసుపు, ఉప్పు అండి మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. వేసుకుని
కొంచెం ధనియాల పౌడర్ వేసుకుని బాగా మగ్గించుకోవాలండి. బాగా మిక్స్ చేసుకుని లిడ్ పెట్టేసుకుంటే మగ్గిపోతుందండి. ఇప్పుడు ఇది నానబెట్టుకున్న గసగసాలు అండి. నువ్వులు, గసగసాలు ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. నేను చేసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత పల్లీలు, ఆనియన్స్, ఈ ఇది మగ్గిన తర్వాత చల్లారిన తర్వాత టమాటోస్, ఇంత చింతపండు తీసుకున్నానండి. ఇదేమో కోకోనట్ పౌడరు రెడీమేడ్ అనమాట. ఇవన్నీ వేసుకొని బాగా పేస్ట్లా చేసుకోవాలండి. చింతపండు చింతపండు వాటర్ కూడా వేసి మనం ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత అండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక గిన్నె పెట్టేసుకొని, సారీ అండి, ఇదేమో పట్టా సాజీరా లవంగాలు కచ్చపక్కగా దంచుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కాగాక బిర్యానీ ఆకు, పట్టా సాజీరా లవంగాలు వేసుకొని 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి వేసుకుని, మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా వేసుకోండి, లేకపోతే కరివేపాకైనా వేసుకోండి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అండి, అన్నీ ఉడికిపోయి ఉన్నాయండి. ఆనియన్స్ ఉడికిపోయి ఉన్నాయి, టమాటోలు ఉడికి ఉన్నాయి, వంకాయలు ఉడికి ఉన్నాయి. ఇవన్నీ బాగా ఈ పేస్ట్ బాగా కలుపుకొని కాసేపు మగ్గించుకొని, ఇప్పుడండి ఇది ఆవాలు, జీలకర్ర, మెంతుల పౌడర్ అండి. కొంచెం ఒక స్పూన్ వేసుకోవాలండి, ఆ చిన్న స్పూన్తో. బాగా కలుపుకొని ఈ మిక్సీ జార్లో వాష్ చేసిన వాటర్ వేసేసుకొని కాస్త మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత ఈ ఆనియన్స్ వేసుకుని గార్నిష్ చేసుకుంటే మసాలా బ్రింజాల్ అంటే ఒక బాయిల్ రావాలండి, కొంచెం మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకొని ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనము గార్నిష్ చేసుకుంటే మసాలా వంకాయ రెసిపీ రెడీ అవుతుందండి. చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో, అది కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ అండి.